శ్రీ గురుభ్యో నమః. మనం ఇందాక మునగనారు గురించి చెప్పుకుంటున్నాం కదా, అందులో నెక్స్ట్ ఈయన ఒక గ్రంథం రాశారు. ఆయన ఫస్ట్ నుంచి ఈయన దేనికి ఇన్స్పైర్ అవుతున్నారంటే మాణిక్యవాచ గారు రాసిన తిరువాచకము అనేదాన్ని చాలా ఆయనకి నచ్చింది. మనకి కొన్ని ఎలా ఉంటాయంటే ఏదో ఒకటి చూస్తేనే దాని నుంచి మనం ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం, మనకి అర్థం కాకపోని ఒక మనిషిని చూసో ఒక పుస్తకాన్ని చూసో దేన్నో మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అలాగా ఈయనకి ఏంటంటే ఈ మాణిక్యవాచ గారు రాసిన తిరువాచకము అంటే శివపురాణం అనేది ఈయనకి చాలా నచ్చిందనమాట. ఈయన ఎలాగో కవితలు అవి రాస్తూ ఉంటారు, కానీ ఈయనకి ఎప్పుడో ఆ శివపురాణం లాంటిది నేను కూడా రాయాలి అనుకున్నారు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మాణిక్యవాచ గారును శివునికి మధ్య భగవంతుడు భక్తుడు అనే రిలేషన్ ఎలా ఉందో, ఇక్కడేమో ఈయన ఎవరి గురించి రాయాలనుకుంటున్నారు, రమణ మహర్షి గురించి రాస్తున్నారు, రమణ భగవాన్ని బేస్ చేసుకుని రాస్తున్నారు. అందుకని ఈయనేమనుకున్నారు, అక్కడ శివుడి గురించి రాశారు కాబట్టి శివపురాణం అని పెడితే, నేను ఇక్కడ రమణ భగవాన్ గురించి రాశాను కాబట్టి రమణ పురాణాన్ని పెడదామా అని ఆయన ఆలోచిస్తున్నారు. ఒక పుస్తకం రాస్తే దానికి మరి టైటిల్ పెట్టాలి కదా, ఏం పెట్టాలి అని అనుకుంటున్నారు. సర్లే వీళ్ళెవరు ఏం రాసినా సరే రమణ భగవాన్కి చూపిస్తూ ఉండేవారు అనమాట. అలా ఆయన అక్కడ పెట్టి బయటికి వెళ్ళి వచ్చేసరికి అక్కడ ఒక విచిత్రం ఏం జరిగింది అంటే, స్వామి ఏం చేశారట, పుస్తకానికి టైటిల్ రమణ పురాణం అని రాసి ప్రతి పేజీలో కూడా ఆ పుస్తకం పేరు ఉంటుంది కదా, అలాగ అన్ని పేజీలకి కూడా ఆయన రమణ పురాణం అని రాసి ఉన్నాయంట. అంతా ఆయన చేతితో రాసేవాడు రమణ భగవాన్. సరే, అది బాగుంది. అందులోనే తర్వాత స్వామి ఏం చేశారంట, ఇంకొక 300 పంక్తులు ఆయన రాసి ఉంచారట, రమణ భగవాన్ రాసి ఉంచారు. రాసిస్తే వీళ్ళు సరే ఒక పుస్తకం ప్రింట్ చేస్తూ ఉంటారు కదా, దానికోసమని రాసినప్పుడు మళ్ళా ఈయన ఏం చేశారట, మురుగనాయర్ గారు అక్కడ గమనికాన్ని ఏదో పెడతాం కదా, అలా గమనిక పెట్టి ఇందులో 200 పంక్తులు ఏమో నేను రాసుంటే 300 పంక్తులు మాత్రం రమణ భగవాను రాశారు అని పెట్టారట. మళ్ళీ ఒకసారి ప్రూఫ్ పంపించినప్పుడు చూపిస్తారు రమణ భగవాన్కి. ఆయన అన్నారట, ఓహో ఏంటి 300 పంక్తులేనా నేను రాశాను అన్నారట. వెంటనే ఇంకా అర్థమైంది, 300 కాదు 3000 అయినా ఒక భక్తుడు రాశాడు అంటే ఎవరి వలన రాయబడతారంటే భగవాన్ యొక్క అనుగ్రహం వలన. ఆయన స్ఫురణిస్తుంటేనే కదా వీళ్ళు రాస్తారు. అక్కడ ఈయన ఏవి రాసినా సరే, ఇప్పుడు రమణ పురాణం రాసినా సరే, ఆ రమణ పురాణం ఏమన్నా ఈయన రాశారా అంటే లేదు, అది రమణ భగవానే స్ఫురింపజేసి రాయిపించాను అని చెప్పడం అన్నమాట. చెప్పాం కదా, ప్రెస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక్కసారి స్వామివారితో చెక్ చేయిస్తారు కదా, అప్పుడు మన చూడండి ఇంట్రడక్షన్ అని చెప్పేసి ఎవరు రాసినా సరే ఇంకా పెద్దలతో ఒకటి ఆ పుస్తకానికి సంబంధించింది ఏమైనా రాయమని చెప్పినప్పుడు రాస్తూ ఉంటారు కదా, అలాగా ఇక్కడ కూడా మనకి సాధునటనానంద్ గారంట ఆ గ్రంథానికి పరిచయకర్తగా రాశారట. ఏదో రాస్తే దాన్ని చూసి మళ్ళా భగవాన్ ఒక చిన్న మాత్రని కదిలించారు. దానివల్ల అర్థాలు మారినాయి. అంటే ఫస్ట్ అర్థం ఎలా వస్తుందంటే, నిజంగా శ్రీరాముల యొక్క తత్వబోధలు వాటి సారం స్వచ్ఛంగా విపులంగా వివరించడానికి ఈ రచన ఉనికిలోకి వచ్చింది. అంటే ఏదో రమణ భగవాని ఏం చెప్పారో అవి అలాగే చెప్తున్నట్లుగా అందరికీ అర్థం కావడానికి అన్నట్టు ఇది రాస్తున్నారు అనేది ఒక ఆన్సర్ మీనింగ్. అయితే రెండో దాంట్లో ఏమొచ్చిందంటే, శ్రీరాముల బోధనలను వాటి యొక్క సారాన్ని గురించి వెలువడిన రచనలలో ఈ రచన మాత్రమే ఆ బోధల యొక్క సారాన్ని స్వచ్ఛమైన రీతిలో విపులంగా వివరిస్తోంది. ఒకటేం చెప్పారు, స్వామివారు ఏం చెప్తున్నారో అవి అందరికీ తెలియడం కోసం రాశారన్నారు. రెండోది ఏం చెప్తున్నారంటే, స్వామివారు ఏం బోధనలు చేశారో వాటి యొక్క సారము, మనకి సారం అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి ఇన్ని పుస్తకాలు స్వామివారు అందరికీ పంచిపెడుతున్నా ఆ సారం ఎప్పటి వరకు మనకు అర్థం కాలేదు, ఏదో అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకో, అసలు అందులో ఉన్న తత్వం ఏదో మనకు అర్థం కాలేదనుకో, చదువుకుని వెళ్ళిపోతున్నట్టే ఉంటుంది తప్పితే దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోలేము. అందుకని ఇక్కడ రాసేవాళ్ళు కూడా, కవి కూడా ఎలా రాయాలంటే మనకి అర్థమవుతూ చాలా మనం మాట్లాడే భాషలో ఉంటూ ఉండాలి. చెప్పేటప్పుడు కూడా కొంతమంది చూడండి బాగా లోపలికి చెప్తారు, అంటే అది ఎవరికైతే చాలా అవగాహన ఉందో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటట్టు ఉంటుంది. సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా ఎవరైనా చెప్తే వాళ్ళ దగ్గర జనాలు ఎక్కువ మంది చేరుతూ ఉంటారు. ఎందుకంటే సామాన్యుల యొక్క స్థితి
ఆలోచన స్థితి కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఆధ్యాత్మికంగా అంత ఎదిగి లేనప్పుడు ఎవరైనా ఎక్కువ దాని డెప్త్ ఎక్కువ పెట్టుకుని చెప్పేశారనుకో, అది అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు, ఒక దండం పెట్టి వచ్చేస్తారు. కానీ చెప్పేవాళ్ళు కనుక చాలా సామాన్యులకి అర్థమయ్యే రీతి కనుక చెప్పుకుంటూ వెళ్ళారనుకో, అప్పుడు వాళ్ళు పట్టుకోవడానికి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక గురువుగారు ఆయన ఏమైనా చెప్తున్నారు అంటే ఎందుకు చెప్తున్నారు, ఎదుటి వాళ్ళది విని దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కదా, దాని ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి. అసలు మనకి ఏ శరీరం వచ్చిందో దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నవి ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడాలి. తప్పితే ఏదో వెళ్ళాము, పుస్తకం ఇచ్చారు, చదివేసాము అని దానివల్ల మనకేం అర్థం కాలేదనుకో, దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు కదా. అందుకని ఇక్కడ స్వామివారు ఏం చెప్పారు, ఒకటి ఏంటంటే స్వామి ఏం మాట్లాడారా అవి అలా ప్రచురణ చేసడానికి, అందరికీ తెలియడానికి ప్రచురణ చేస్తున్నారు అనేది ఒకటైతే, రెండోది ఏంటంట, స్వామివారు చెప్పిన దాని సారం అందులో ఉంది అని. కేవలం చెప్పింది చెప్పినట్టే కదా. మరి అదేంటండి స్వామివారు అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా అంటే, స్వామి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, ఏదో 2-3 పంక్తుల్లోనే మాట్లాడతారు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే నిజమైన గురువులు చాలా మౌనంగా ఉంటారు. వాళ్ళు మాట్లాడినా ఏదో 1-2 పంక్తుల్లోనే చెప్తారు, కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. మరి అలా ఎలాగా అంటే, మనకి అనుగ్రహం ఉన్నప్పుడు అది మనకి స్ఫురించేటట్లు జరుగుతుంది, లేదు దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో దొరుకుతారు. మొత్తానికి ఏంటంటే దాని సారం మనకు తెలియాలి. తెలియకుండా కేవలం పుస్తకం చదవడం వల్ల ఏమీ జరగదు అనమాట. మనకి ఇప్పుడు అందుకే కదా పురాణ గ్రంథాలు ఉన్నాయంటే అవి కేవలము ఒక కథలలాగా ఏదో ఉండిపోతుంది. అందుకే కదా ఈ మధ్యకాలంలో గురువులు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే ఏంటండి మీ దేవుడికి ఏదో 8 చేతులు అంటారు, 10 చేతులు అంటారు, ఆ చేతుల్లో ఏమిటో రౌద్రాకారాల్లో ఉన్నట్టు ఎంతసేపు ఏదో బాణాలు అంటారు, కత్తులు ఇవన్నీ పట్టుకున్నారు, అది ఇది అని కామెంట్ చేస్తారు. ఎందుకు కామెంట్ చేస్తారంటే దాని తత్వం తెలియదు కాబట్టి. ఎప్పుడైతే గురువులు అసలు చేతులు అంటే ఏంటి, అసలు ఆ దేవతలే మనలాంటి ఏమైనా మానవ శరీరంతోనూ పంచభూతాలతో తయారైన వాళ్ళ కాదు. అలా ఎప్పుడైతే తత్వం చెప్పుకుంటూ వెళ్ళిపోతారో ఆ కథలు ఏమైతే ఉంటాయో దాంట్లో మనం రమించడం నేర్చుకుంటాం. రమించడమే మనం స్వామివారిలో లయం అయిపోవడం. కొత్తగా మనం ఏదో చేయడానికి ఏమి ఉండదు. స్వామివారు ఒక మాట వినగానే మనం ఒళ్ళు పులికరించినా, లేకపోతే ఒక ప్రదేశానికి వెళ్ళి ఆయన యొక్క అలంకారం చూసినా మన మనసు స్పందించిన, ఒక గురువుగారి సన్నిధికి వెళ్ళగానే మన కళ్ళ నీళ్లు కారినా, ఇవన్నీ దేనికి సంకేతం అంటే మనము దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నామని. అనుభవంలోకి తెచ్చుకుంటేనే ఆత్మసాక్షాత్కారం కలిగే స్థితికి వెళ్ళగలుగుతూ ఉంటాం. అసలు ఏమీ లేదు, చదివేమో వెళ్ళిపోయాము, స్వాముల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము, వినేసాము, వచ్చేసాము, మన శరీరం ఏమాత్రం దానికి ఏమీ పులకించట్లేదు అంటే ఆ తత్వం మనకు అర్థం కావట్లేదు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు వరకు ఎంతమందో రమణుల బోధనలు రాసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆ బోధనలు ఏమున్నాయో వాటి సారం ఏదుందో అది ఈ పుస్తకంలో ఈయన మురుగనార్ గారు రాశారు. ఎందుకు మురుగనార్ గారిని అంత స్పెషల్గా చెప్పుకుంటారు, ఈయనకి ఇంతమంది భక్తుల్లో ఉన్నా కూడా భక్తుల్లో చాలా అగ్రగాణిగా చెప్పుకున్న ఆయన మురుగనార్ గారు ఎందుకు అనుకుంటామంటే, అసలు ఆయనకి రమణతత్వం ఆయనకు అర్థమైంది. రమణుల దగ్గరికి 1000 మంది వెళ్ళుండొచ్చు, లక్షల మంది మొత్తం కలిపి వెళ్ళుండొచ్చు, కానీ ఎంతమంది అర్థం చేసుకున్నారు? మనకి కొన్నిసార్లు చెప్తారు కదా, అక్కడ భోజనాలు పెడుతున్నారు కాబట్టి, అప్పట్లో హోటల్స్ అవి లేవు. అఫ్కోర్స్ ఇప్పుడు హోటల్స్ ఉన్నా సరే జనాలు భోజనాలు అంటే భోజనాలకే వస్తున్నారు. అది చాలా ఆశ్చర్యకరమైన విచిత్రకరమైన విషయం. అయితే కేవలం భోజనం కోసం వెళ్తే తప్పు లేదు, భగవంతుని ప్రసాదం తీసుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళాల్సింది భోజనం తినడానికి కాదు కదా. ఏం తెలియడానికి, స్వామివారు ఏదైతే చెప్తున్నారో దాని తత్వం కనుక మనకు అర్థమైతే మన జీవితం, మనం ఏ శరీరంతో ఎందుకు వచ్చామో అది మన సార్థకత చేసుకున్నట్లు వస్తుంది. ఏదో వచ్చాము, తిన్నాము, పడుకున్నాము, వెళ్ళిపోయాము అంటే అదే మనం సార్థకత చేసుకోవడం కాదు. మళ్ళీ ఏవో యోనుల కింద, కుక్క కింద, నక్క కింద, పంది కింద, ఏదోటి కింద పుడుతూ ఉంటాం. మళ్ళీ ఏదో కాసింత పుణ్యం వచ్చిందంటే మళ్ళీ ఏదో మనిషి కింద పుడతాం. అప్పుడు ఇలానే తిన్నాం, తాగాం, పడుకున్నాం, మళ్ళీ చచ్చిపోయాం. అప్పుడు ఏముంది, ఏమీ లేదు కదా. అలా కాకుండా ఒకసారి శరీరం వచ్చింది, ఒకసారి ఆ భగవన్ ఉన్న ఆ స్థలానికి వెళ్ళే ఒక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, అక్కడ పోయినాకనా అక్కడ తిండి పెడుతున్నారు తినేసి వెళ్ళిపోవడం కాదు. అక్కడ ఏం చేయాలి, కూర్చోవాలి. అక్కడ కూర్చున్నప్పుడు స్వామి ఏదో 1-2 మాటలు మాట్లాడతారు. ఇంకా మన మౌన స్వామి అయితే మాట్లాడరు, ఏదో మనం అడిగితే ఒక పలక మీద రాస్తారు. ఎంత రాస్తారు,
కదా. 10 పేజీలు ఏం రాయరు, కొంచెం రాస్తారు. ఆయన రాసింది మనకు అలాగే అర్థం కావాలంటే అలాగా మనకి వాళ్ళు స్ఫురించేటట్లన్నా చేయాలి, లేదు మనకు అలాగా చెప్పేవాళ్ళన్నా ఒకళ్ళు ఉండాలి. అలాగ లేనప్పుడు అప్పట్లో ఇప్పుడు ఎంతకాలం అయిపోయింది, ఆ స్వామి ఎప్పుడో ఒక 100 సంవత్సరాల క్రితం మాటలు ఇవన్నీ కదా. అప్పుడైతే అసలు మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేనప్పుడు మురుగునార్ గారు ఏదో రమణ భగవాన్ ఇలా అన్నారు అనేసి ఒక పంక్తి పెట్టేసి వదిలేదు. ఆయన దాన్ని సారం చెప్పుకుంటూ వెళ్ళారు, తత్వం ఏంటో చెప్పుకుంటూ వెళ్ళారు. అప్పుడు కదా వినే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చినప్పుడే ఆత్మ సాక్షాత్కారానికి ఒక మార్గం ఏర్పడుతుంది. మనకి ఆతృత ఉంటుంది. ఆతృతను బట్టి ఆ గురువుల ఆశీస్సులు మనకు దొరుకుతాయి. వాళ్ళ అనుగ్రహంతో మనం ఆ ఆత్మని సాక్షాత్కరించుకోగలుగుతూ ఉంటాము. ఇవన్నీ అంత రిలేటెడ్. ఒక భక్తుని కథ ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే, ఎంతమందో వచ్చి వెళ్ళారు, మరి అంతమంది కథలు చెప్పకుండా కొంతమందియే మనకి రాసి ఎందుకు ఇస్తున్నారు అంటే, వాళ్ళ జీవితం సార్థకమైంది. మనం ఒక గురువు గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తున్నాము వస్తున్నాము, మనలో ఏ చేంజ్ రాలేదు అంటే మన జీవితం సార్థకం చేసుకోవట్లేదు అనమాట కదా. అవి మనం తెలుసుకోవడానికి ఈ పుస్తకాలు అనమాట. సో ఈ రెండిట్లో ఏ అర్థాన్ని పరిగణలోనికి తీసుకున్నప్పటికీ ఆ ఒక్క అక్షరం పరిచయం నందు చేర్చడం ద్వారా శ్రీ మురుగునార్ గారి రచన యొక్క సాధికారతను భగవాన్ ఆమోదించినట్లే స్పష్టమైంది. శ్రీ భగవాన్ నిర్యాణం వరకు మురుగునార్ గారు ఆయన బోధనని పద్య రూపంలో పరుస్తూనే ఉన్నారు. ఆ గ్రంథ ముద్రణ పూర్తయిన పిమ్మట ఆయన రాసిన పద్యాలను 1974లో రమణాశ్రమం వారిచే ముద్రించబడిన గురువాచక కోవం యొక్క తమిళ ప్రతిలో చేర్చడం జరిగింది. అప్పటికి అందులోని పద్యాల సంఖ్య 1254 వరకు చేరుకుంది. శ్రీ భగవాను జీవించి ఉన్న కాలంలోనే మురుగునార్ గారి భక్తి గీతాలు కలిగిన శ్రీరమణ దేవమాలై అనే గ్రంథము 1939 సంవత్సరంలోను, శ్రీరమణ శరణపల్లాండు 1943లోను ప్రచురించబడ్డాయి. ఏదో ఆలోచించి రాసే వాళ్ళని కవి అని అసలు అననే అనరట. వీళ్ళకి కవిలు అనే వాళ్ళకి ఎలా వస్తుందంటే, అక్కడ ఏం జరుగుతుందో అది వాళ్ళ మనసులో ఒక ప్రవాహంలాగా వచ్చేస్తుంది. అది వాళ్ళ కవితా రూపంలో బయటకు వస్తాయి అన్నమాట. అలాగా ఎప్పుడైతే మురుగునార్ గారు భగవాన్ దగ్గర ఉండేవారో, ఆయన చూసినప్పుడు ఈయనలో ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మికమైన ప్రకంపనలు వస్తూ ఉండేవో దాని నుంచి ఆయన రాసేసుకుంటూ వెళ్ళిపోయారే తప్పితే ఇలా రాయాలి అలా రాయాలని ఉండదన్నమాట. మనకి గోపిగీత అనేది చాలా మంచి ఉదాహరణ అనమాట. అందులో అసలు పాటకి వీలు కాదేమో అనిపిస్తుంది మనం పాడదామా అంటే. అలాగా ఎవరో దాంట్లో తప్పెత్తుతారు. వీళ్ళు ఏంటండి గోపికలు అంటున్నారు, అసలు ఈ పాటకి ఏమన్నా ఉంటాయి కదా, ఏదో రాగం అంటారు, ఛందస్సు అంటారు, అలా ఇలా ఏవో చెప్తారు, అవి ఏమీ లేవు. దీని గోపిగీత, పైగా గోపిగీత అనేది ఎలాగా, అది కొన్ని రోజులు కనుక పడుకునేటప్పుడు చేస్తే ఖచ్చితంగా స్వామివారి దర్శనం అవుతుంది. మన ఆతృత మరీ ఎక్కువ ఉంటే మనకి ప్రత్యక్ష దర్శనం ఇస్తారు, లేదంటే కనీసం స్వప్న దర్శనం ఇస్తారు. అంత గొప్ప రచన అని అంటున్నారు. అది చూస్తేనేమో అందులో కనీసం ఛందస్సు కూడా సరిగ్గా లేదు, అది అని ఎవరో కామెంట్ చేసినప్పుడు చెప్తారు, వాళ్ళు కూర్చొని రాయలేదయ్యా, భగవంతుడు అకస్మాత్తుగా అక్కడి నుంచి అదృశ్యం అయిపోయారు. అప్పుడు ఆ బాధ అనమాట, ఆ విరహంలోంచి వాళ్ళకి కలిగిన భావాలని వాళ్ళు అంటూ ఉన్నారు. అంతే, అది లోపల నుంచి వచ్చిన ఒక తత్వం తప్పితే ఇప్పుడు ఏదో క్లియర్గా రాయాలి, ఇక్కడ ఒక ఛందస్సు ఇలా ఉందా లేదా, అసలు ఈ రాగానికి ఇది ఫిట్ అవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచనలు లేవు. అలాగా ఎప్పుడైతే మురుగునాథ్ గారు భగవాన్ ఎదురుగుండా ఉండేవారో ఆయన లోపల నుంచి ఏ ప్రవాహం వచ్చేదో అది రాసేసేవారే తప్పితే ఆయన ఏమి లెక్కలు కట్టుకునేవి రాయలేదట. అలా తన మనసునందు ఆవిర్భవించిన పద్యాలను ఆయన చిన్న కాగితాలపై రాస్తూ ఉండేవారు, లేదా తన్ని చూడడానికి వచ్చిన సందర్శకుల చేత వాటిని కాగితాలపైన రాయిస్తూ ఉండేవారు. జీవిత చరమాంకంలో తన మదిలో నూతనంగా ఆవిర్భవించిన పద్యాలను ఆయన ఒక పలక పైన వ్రాస్తూ ఉండేవారు. ఎవరో ఒకరు వాటిని కాగితాలపైన వ్రాస్తూ ఉండేవారు. అలా ఎవ్వరు వాటిని కాపీ చేయకపోతే ఆయన మరలా కొత్త పద్యాన్ని వ్రాయబోయే ముందు ఆ పలకపై ఉన్న వాటిని చెరిపివేసేవారు. ఆయన చివరి రోజుల్లో ఆయన కనిపెట్టుకున్నవారు ఆయనలో రాత్రి పగలని తేడా లేకుండా ఆ కవితావేశం ఉద్భవిస్తూ ఉండేదని, దానివలన ఆయన మదిలో తాజాగాను సంపూర్ణమైనగాను ఉండే పద్యాలు రూపుదిద్దుకునేవని, వాటిని ఆయన గానం చేస్తూ ఉండేవారని చెప్తారు. ఈ విషయాలను ఈ క్రింద ఇవ్వబడిన 2 పద్యాలు తెలియజేస్తూ ఉంటున్నాయి.
సత్యజ్ఞానాన్ని ప్రసాదించగలిగిన శక్తి గల నా గురువు, నా స్వామి నా హృదయాన్ని చేరుకొని దాన్ని తన దేవాలయంగా చేసుకొని అందులో ప్రకాశిస్తూ ఉన్నారు. మాటలతో నిమిత్తం లేని మౌనమే తనను ప్రస్తుతించడానికి సరియైన మార్గం అని ఆయన నాకు విశదపరిచిన పిమ్మట నా మదిలో ఏ మాటలు ఉదయిస్తే వాటితో నేను ఆయన్ని ప్రస్తుతించాను. ఇక్కడ స్వామి చెప్తున్నారు కదా, ఎప్పుడైతే భగవాన్ చూస్తారో ఆటోమేటిక్గా ఈయనలో ఏ అయితే ఆవేశం వచ్చేదో, ఆధ్యాత్మిక ప్రకంపనలే వచ్చాయో దాని నుంచి రాస్తూ ఉంటే ఇక్కడ భగవాన్ ఈయనతో ఏమన్నారంట, మాటలతో నిమిత్తం లేని మౌనమే తన్ని ప్రస్తుతించడానికి సరి అయిన మార్గం అని. మనకేం చెప్తారు, మౌనమే భగవంతుని చేరుకోవడానికి మార్గం అని చెప్తారు. నిజంగా మనకి ఏ రోజైతే జ్ఞానం అనేది వస్తుందో, నిజమైన అజ్ఞానం అనేది తొలగిపోతుందో మన నోటి నుంచి ఒక్క మాట రాదు. నిజంగా మనం ఆ మార్గంలోకి వెళ్ళిపోయాం అనడానికి ఒకటే ఒక్క ప్రూఫ్ ఏంటంటే మనం మాట్లాడమన్నమాట, మౌనాన్ని ఆశ్రయించేస్తాం అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పారట, ఎవరైతే మాటలతో నిమిత్తం లేకుండా మౌనంగా ఉంటారో వాళ్ళే నన్ను ప్రస్తుతించడానికి సరి అయిన మార్గం అని చెప్పారు. అందుకని ఈయన ఏమంటున్నారు, ఏదైతే ఆయన మనసులో మాట వచ్చేది లాస్ట్ క్లాస్లోనంట ఈయనకి ఏదో కాస్త ఓపికన్నంత కాలము ఆయన పేపర్లోనే దీని మీద రాస్తూ ఉండేవారు. కానీ ఇంకా లాస్ట్లో ఏదో మంచం పట్టు ఉంటుంది కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఇంక ఓపిక ఉండదు రాయడానికి. అది అయినా సరే ఈయనకి ఏదన్నా అలాగా మనసులో అనిపించడం అంటే ఇక్కడ ఏంటి, ఆయనకి ఇంకా భగవాన్ తప్పితే ఇంకా దేని గురించి సంబంధం లేదు. తిండి తిప్పలు నా వాళ్ళు వీళ్ళు అని ఏదీ లేదు. ఇంకేమీ లేనప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, మనసులో ఏదొచ్చినా సరే అది ఒక పద్య రూపంలో వచ్చేయడం, అది ఆయన దేని మీదనే రాయడం. అయితే అక్కడ ఇంకా పేపర్లు అవి కూడా ఆయన కోపిక లేకపోతే ఒక పలక మీద రాసేసుకునేవారట. రాస్తే తెలుసు కదా, అక్కడ శిష్యులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెంటనే ఆ పలకను చూస్తే వాడు పేపర్ మీద రాసుకునేవారు. అయితే ఒక్కసారి ఈయన చూడలేదు, ఎవరో గమనించలేదనుకో, మళ్ళీ ఈయనకు ఇంకో పద్యం వచ్చిందంటే దాన్ని తుడిపేసి మళ్ళీ ఈయన రాసేసేవారట. అంటే వాళ్ళకి ఇంకా అది ఉండదు, నేను రాసేది ఇంత గొప్పగా ఈ పద్యం ఎవరైనా కాపీ చేశారా లేదా, రేపొద్దున మృగనార్ గారు ది గ్రేట్ అని వేరే వాళ్ళు అనుకుంటున్నారు లేదా అనే దాంతో వాళ్ళకి అసలు సంబంధం ఉండదు. ఎక్కడైతే నిజంగా మనకి భగవంతుడే కావాలనిపిస్తుందో అక్కడ అహం అనేది పూర్తిగా పోతుంది. అహం లేని చోటే సోహం ఉంటుందని చెప్తారు కదా, అలాగా ఈయన ఏదో ఆయన రాసుకుంటూ పోతున్నారు. అయితే ఇక్కడ ఏమన్నారు, మౌనము అంటే ఇంకా శబ్దాలు వేరేగా లేకపోవడం, ఏదేదేదో మాట్లాడడము మాటల కింద లెక్క వస్తుంది. మౌనం అనే దాంట్లో మనం ఒకవేళ భగవంతుని గురించే మాట్లాడినా, భగవంతుని స్తోత్రం చేసినా అది కూడా మౌనంగానే వెళ్ళిపోతుంది. మౌనం అంటే శబ్దమే లేకపోవడం అని కాదు, అక్కడ ఆధ్యాత్మికంగా కేవలం రామ 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 అని ఎవరైనా జోరుగానే అన్నారనుకో మనం మౌనంగా ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళు పలుకుతుంది రామనామం, భగవంతుని గురించి మాత్రమే ప్రస్తుతిస్తున్నారు తప్పితే లౌకికమైన విషయాలు మాట్లాడటం లేదు. అదొక మౌనం. రకరకాలుగా ఉంటాయి, మనకు అర్థం చేసుకోవాలే కానీ భగవాన్ మనకి స్ఫురింపజేయాలే కానీ పద్ధతి వేరు, ఆ అనుభవాలు వేరు. అయితే ఆయనకి అలా ఏమొస్తే అప్పుడు అలాగా ఆయన రాసేసుకుంటూ ఉండేవారంట. అది ఉదయం అవని, మధ్యాహ్నం అని, సాయంత్రం అని, ఆఖరికి రాత్రి అయినా సరే ఆయన నన్ను ఎన్నడూ వీడకుండా స్వచ్ఛమైన అనుగ్రహ రూపంలో శుద్ధ చైతన్యంగా నాలో లీనమైపోయి ఉన్నారు అని ఎంత శక్తివంతంగా నా వాక్కుని నియంత్రిస్తున్నారు అంటే మధ్యరాత్రులు అయినా సరే నేను ఆయన ఔదార్యం యొక్క ఘనతని కీర్తిస్తాను. ఆయన నా నాలుకను వేరే ఏ విషయాల గురించి మాట్లాడినప్పుడు ఒకసారి సర్వస్వ శరణాగతి అంటే పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. అక్కడ ఏమంటున్నారంటే మనసులోంచి ఏ మాట వచ్చినా సరే అది గురువు గారి, అక్కడ భగవాన్ గారి అనుమతితో వస్తుంది తప్పితే నాకు అని ఒక మాట ఎవరినో వస్తుంది అంటే లేదు అంటున్నారు. అవన్నీ ఎప్పుడూ దేని గురించి మాట్లాడతారట, కేవలం భగవాన్ని కీర్తించడం కోసం మాట్లాడతారట. వేరే నా నాలుక ఏ విషయాల గురించి మాట్లాడనివ్వరు. ఇక్కడ చూడండి, మనకుగా మనం మాట్లాడకూడదు అనుకునేది ఒక పద్ధతి, అది సాధ్యం కూడా కానిది. ఎలా అయితే మనం చెప్పాం కదా, అరిషడ్ వర్గాల్ని మనం నియంత్రించుకోగలం అంటే నియంత్రించుకోలేము. కాబట్టి మనం ఏమంటాము, ఎప్పుడైతే మన వల్ల చేత కావడం లేదో స్వామివారి పాదాలు పట్టుకుంటాం, స్వామి నా వల్ల ఎక్కడ అవుతుంది, కామక్రోధాలు అహంకారాలు ఇవన్నీ తొలగిపోవడం అనేది ఇంకా నా శరీరం అయితే క్షీణించిపోయే స్థితికి వెళ్ళిపోతుంది. కానీ నేను ఇవన్నీ ఏదో జయించేస్తాను అంటే ఈ జన్మలో నాకు అనిపించట్లేదు అని ఎప్పుడైతే మనం సర్వస్వ శరణాగతిని భగవాన్ కాలు పట్టుకుంటామో అప్పుడు వాళ్ళ అనుగ్రహం వలన మనలో ఇవన్నీ తీసి ఆఖరికి నా నాలికను కూడా స్వామివారు నియంత్రిస్తారని చెప్తున్నారు.
మనం వేరే మాటలు మాట్లాడాలంటే మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అంటే ఇంక అక్కడ మృగనార్ గారు అనేవాళ్ళు ఎవరినో ఒకడు మనిషి మిగిలిపోయారా? ఏం మిగలలేదు. పూర్ణతః రమణ భగవానే ఆయన అయిపోయారు అనమాట. సో ఆ భగవాన్ ఏమనుకుంటున్నారో ఆ మాటనే నుంచి వచ్చేవట. ఏదైతే లౌకికమైన విషయం ఉంటుందో అసలు ఆ మాట నోటి నుంచే వచ్చేది కాదంట. అంటే ఏంటి, ఒకటేమన్నా తీసుకుంటే ఇది బాగుందని, బాగాలేదని, ఇది కావాలని, వద్దని, ఇలాంటి ఏ మాటలు వీళ్ళ నుంచి రాకుండా ఎవరు నియంత్రించేవారట? భగవాన్ నియంత్రించేవారట. అలాగా ఒక భక్తులు అంతలాగా సర్వస్వ శరణాగతి కోరుకున్నారు కాబట్టి మనకి తెలిసే ఏదో పెరిగి పురాణం అనే ఒక పుస్తకం ఏదో ఉంటుంది, అందులో 80-90 మంది ముక్తిని మోక్షాన్ని పొందేశారు. ఏంటి, వంట చేసేవాళ్ళు, అక్కడ ఆశ్రమానికి ఏదో సేవ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కూర్చుని ధ్యానం చేసి భగవంతుణ్ణి సాక్షాత్కరింపు చేసుకొని అప్పుడు మోక్షాన్ని పొందిన వాళ్ళు కన్నా కేవలం గురువుగారి అక్కడ ఆశ్రమంలో ఉండో స్వామివారి దర్శనం చేసుకుంటున్నా స్వామి వారిని ధ్యానించుకుంటూ ఉంటే కూడా మోక్షాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది గురుకృప అంటే. ఎందుకో ఒక మనం గురువుల దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ దగ్గర ఉండడము, లేకపోతే వాళ్ళ పదాలను ఎందుకు పట్టుకోవడం అంటే అలా ఉండడం వలన మనం ఏదైతే చేత కావడం లేదో, నా వల్ల కామక్రోధాలు ఏవైతే నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నానో అవి ఎప్పుడైతే వాళ్ళ పాదాలు పట్టుకుంటున్నారో వాళ్ళు నియంత్రింపజేస్తారు. నాకు సంబంధం లేదు. ఒక వాహనాన్ని ఏదో నడిపడానికి ఒకరిని పెట్టుకున్నాం, డ్రైవింగ్ చేసేవాడు వాడు చూసుకోవాలి ఏమవుతుంది, ఎటు వెళ్ళాలి, యాక్సిడెంట్ అవ్వకుండా చూడడం అవన్నీ. నాకేం పని లేదు, నేను కూర్చుంటాను. అలాగే ఎప్పుడైతే మనం ఈ శరీరం అనే రథాన్ని ఆ సారథిగా మన గురువు గారిని చేసేసామో ఇంక వాళ్ళు నడిపేస్తారు, ఇంక మందంటూ ఏముండదు అనమాట. సర్వస్వ శరణాగతి. అలాగా సర్వస్వ శరణాగతి పొందిన వాళ్ళల్లో మురుగనార్ గారు కూడా ఒకటనమాట. మిగిలిన మళ్ళీ చూద్దాం. సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.